name of our Lord and Savior. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. God has given wonderful time and opportunity. దేవుడు మరొక సమయమును ఆధిక్యతను దేవుడు మనకు దయచేశాడు. So God is good and his mercies endureth forever and ever. దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This is a promise of this year. ఇది ఈ సంవత్సరపు వాగ్దానమై ఉన్నది. This verse from book of Deuteronomy 31 verse 8 is promise of this year. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము ఇది మనందరికీ ఈ సంవత్సరపు వాగ్దానమై ఉన్నది. As I was waiting in the presence of God, God gave this beautiful verse. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటున్న సమయంలో దేవుడి యొక్క సుందరమైన వచనం దేవుడు నాకు ఇచ్చాడు. I didn't count all these things, but someone count like this. The word fear in the Bible, it is written 441 times. నేను లెక్కించలేదు కానీ ఎవరో లెక్కించారు. భయము అన్న పదము బైబిల్ గ్రంథంలో 441 రాయబడి ఉంది. Someone said fear not, the word fear not 365 times. మరి కొంతమంది సెలవిచ్చారు భయపడుకుడి అన్న అక్షరము 167 సార్లు రాయబడింది. Right? The word fear 441 times. మరి భయము అనబడిన పదము 441 సార్లు రాయబడి ఉంటుంది. The word afraid is 167 times is written. భయపడకుడి అనబడిన పదము 167 సార్లు రాయబడింది. The word afraid 167 times. మరి భయపడకుడి అనబడిన పదము 167 సార్లు రాయబడింది. The word tremble 101 times. Tremble అంటే వణుకు. మరి వణుకు అనబడిన పదము 101 రాయబడినది. The word tremble. మరి వణుకు అనబడిన పదము. So when we come to the presence of God, we must come to his presence with reverence before God. మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ముందు గౌరవం కలిగిన వారిగా మనం ఉండాలి. The book of Proverbs chapter 1 verse 7 says. మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. Fear of the Lord is the beginning of the wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమై ఉంటున్నది. Fear means reverence towards God. భయము అనగా దేవుని ఎడల మనకు ఉండవలసిన గౌరవము. We must have reverence towards Jesus Christ. యేసుక్రీస్తు ఎడల మనకు గౌరవం కలిగి ఉండాలి. Even devil they tremble before God. మరి అపవాది కూడా దేవుని ముందు వణికేదే ఉంటున్నది. That's a different actually. అది చాలా వ్యత్యాసమైన విషయం. When we come to the presence of God, I don't mean that the Bible doesn't say we must tremble before him, but we must have reverence before him. మనము దేవుని ముందుకు వచ్చినప్పుడు వణకాలి అని ఆ విధంగా చెప్పట్లేదు కానీ మనము దేవుని ముందుకు ఆయన ముందు నిలబడినప్పుడు మనము ఆయన ఎడల గౌరవము కలిగి ఉండాలి. The word terror is written in the Bible 121 times. మరి భయాందోళన అనబడిన పదము 121 సార్లు రాయబడి ఉన్నది. See, let me tell you something regarding fear. మరి భయమును గురించి ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. So all the days of our life we used to have fear for so many things. మన జీవిత కాలం అంతా కూడా అనేక విషయముల కొరకు మనం భయపడుతూ ఉంటాం. For every minute things we used to carry the fear. ప్రతి చిన్న వాటికి కూడా మనం భయపడే వారమై ఉంటాం. Whether it may be small or big, we will be having fear all the time. మన జీవితంలో చిన్న విషయం అయినప్పటికీ పెద్ద విషయం అయినప్పటికీ ఎప్పుడు భయపడే వారమై ఉంటాం. Some people know they even if they want to go to their own kitchen they will have fear. ఎవరైనా వాళ్ళ గృహంలో కిచెన్ లోకి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. To go to their bedroom also they feel like fear. కొంతమంది వారి ఇంట్లో ఉంటున్న బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. Some of them know by seeing their shadow also they feel fear. కొంతమంది వారి నీడను వారు చూసుకునే భయపడుతూ ఉంటారు. For everything people are having a lot of fears. అయితే అన్ని విషయాలకి చాలా మందికి భయం ఉంటుంది. Somehow directly or indirectly various kinds of fears are tormenting the people. మరి ఏదో విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో విధమైన భయము మనిషిని అనేది అతలాకుతలం చేస్తుంది. But let me tell you something. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. Always whatever fear it may be,
unless it's a fear of God, every kind of fear comes from the devil. మరి దేవుని భయము తప్ప మిగతా ఏ భయమైనప్పటికీ అది అపవాది దగ్గర నుంచి వస్తుంది. Fear about children. మరి చిన్న పిల్లల గురించిన భయము, Fear about parents. మరి తల్లిదండ్రుల గురించిన భయము, Sometimes fear of traveling. మరి ప్రయాణము గురించిన భయము, Sometimes fear of heights. మరి ఎత్తు పొలాల గురించిన భయము. I know one girl from South Africa, she wants to visit India. మరి నాకు తెలుసు సౌత్ ఆఫ్రికా దేశంలో ఉంటున్న ఒక సహోదరి భారతదేశం రావాలని కోరుకుంది. One young girl, she wants to travel to India. మరి ఒక యవనస్తురాలు ఈ భారతదేశం రావాలని కోరుకుంది. Pastor, please pray for me. I would like to visit India. పాస్టర్ గారు దయచేసి నా కోసం ప్రార్థన చేయండి, నేను ఇండియాని చూడాలనుకుంటున్నాను I అని said, you చెప్పాను. are most welcome. నేను చెప్పాను మీరు తప్పకుండా రావచ్చు నేను చెప్పాను. But that young girl said, I cannot come because I have a desire to come, but I cannot come because I have fear of heights. మరి నాకు రావాలని ఉంది కానీ నేను రాలేకపోతే, ఎందుకంటే నాకు ఎత్తును గురించిన చాలా భయం ఉంది. I cannot fly in the plane. నేను మరి విమానంలో నేను రాలేను. That's also fear. అది కూడా ఒక భయమే. And various kinds of fears are tormenting the people every day. అనుదిన జీవితంలో ప్రజలను అనేక విధముల భయములు మరి భయం చేత వారు బాధపడుతున్నారు. That's the reason Jesus said, fear not. అందుకని యేసు ప్రభువు సెలవిచ్చాడు, భయపడకుడి. Fear not, lo, I am with you always. నేను సదాకాలం మీతో ఉన్నాను, మీరు భయపడకుడి అని దేవుడు సెలవిచ్చాడు. And here the Bible says, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, according to Deuteronomy chapter 31 verse 8. మరి ద్వితీయ దేశకాండం 31:3-5 And the Lord, he it is that doeth go before thee. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి and he will be with thee. ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. He will not fail thee. Same. This one, same. Okay, one more time. You can read. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకమని ఇజ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పెను. I would like to pick up some of the important things in this verse. ఈ యొక్క వచనం నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. When it tells, when Lord tells it's a true. When Lord tells it's a true. దేవుడిది సత్యం అని చెప్పినప్పుడు, and the Lord, he said, I go before you. మరి దేవుడు సెలవిచ్చాడు, ఆయన నీకు తోడయుండును. No, he will walk before us. ఆయన మనకు ముందుగా నడుచును. See, think about shepherd when he wants to guard the sheep. The shepherds they used to walk before the sheep. గొర్రెల కాపరుల గురించి మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడు గొర్రెల కాపరి అనేవాడు మరి ముందు నడుస్తాడు. In order to protect from the lions and tigers. మరి సింహముల నుండి, పులుల నుంచి గొర్రెలను కాపాడడానికి గొర్రెల కాపరి ఎప్పుడు గొర్రెలకు ముందు నడుస్తూ ఉంటాడు. Shepherd always he wants to save the sheep. మరి గొర్రెల కాపరి ఎప్పుడు గొర్రెలను కాపాడుకునే దాంట్లోనే ఉంటాడండి. But when we read in the book of Hebrews, it says about our chief shepherd who is our Lord Jesus Christ. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక ఏ విధంగా ఉంది, మన ప్రధాన కాపరి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని రాయబడి ఉంటున్నది. The chief shepherd is more than enough in our lives. మన జీవితంలో ప్రధాన కాపరి ఉంటే చాలు. So always remember, we need to keep first place and first priority to the Lord Jesus Christ. అనుదిన జీవితంలో మనము ప్రభువైన యేసుక్రీస్తుకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారై ఉండాలి. When we allow our God to walk before us, then everything will be all right. ఎప్పుడైతే మనము మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం ముందు నడవడానికి మనం అనుమతిస్తే, అప్పుడు మన జీవితంలో అన్నిని పొందుకునే వారమై ఉంటున్నాం. When something went on well, we give much more priority to mind so that we will be walking before God. మరి ఏదైనా మంచిగా జరిగినప్పుడు మన మనసును మనం సిద్ధపరచుకుంటాం. ఏంటంటే మనం దేవుని కంటే ముందు నడవాలని మనం అనుకుంటూ ఉంటాం. When something goes wrong, we will try to walk before God. మరి ఏదైనా సరిగా మన జీవితంలో జరగకపోతే దేవుని కంటే ముందు నడవాలనుకుంటాం. So we must give much more priority to the Lord so that he may walk before us always. మరి ఎందుకంటే దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ఆ విధంగా దేవుడు ఎప్పుడు మన ముందు నడిచేవాడిగా ఉండాలి.
people, those who are giving much more priority to God to walk before us, you know, the Bible says, seek ye first to the kingdom of God and his righteousness, then all things shall follow unto you. ఎవరైతే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి వారి ముందు ఉంచుతారో అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట ఆయన రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడడం దేవుని వాక్యంలో Remember, ఉన్నది. the Lord whom we are praying, he is ready to walk before us. మనము ప్రార్థన చేస్తున్న దేవుడు మన ముందు నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. Remember, when God walks before us, the devil is behind us. ఎప్పుడైతే దేవుడు మన ముందు నడుస్తాడో అపవాది మన వెనక ఉంటున్నాడని అర్థము. When Jesus is before us, ఎప్పుడైతే దేవుడు మన ముందున్నాడో the devil is behind us. అపవాది మన వెనకున్నాడు. That's the reason when the children of Israel, when they walk from Egypt to Canaan, అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకు నడిచి వెళ్తున్నప్పుడు and we see the daytime like a pillar of cloud, in the night pillar of fire. మనం అందరం చూస్తుంటున్నాం, అదేంటంటే ఉదయకాలంలో మేఘస్తంభము గాను రాత్రి అగ్నిస్తంభము గాను అక్కడ ఉంటున్నాడు దేవుడు. Bible doesn't tells about two pillars. అక్కడ రెండు స్తంభముల గురించి చెప్పట్లేదండి. Only one pillar, it's working in the daytime like a cloud, night in the fire. అక్కడ ఉండేది ఒకటే స్తంభమే, అయితే ఉదయమున అది మేఘస్తంభము గాను రాత్రి అగ్ని స్తంభము గాను ఆ స్తంభం ఉంటుంది. The pillar of cloud and pillar of fire, it works before the Israel. అయితే ఆ యొక్క అగ్నిస్తంభము మేఘస్తంభము ఇజ్రాయెల్ ప్రజల ముందు నడుస్తుంది. That's the reason the Red Sea was divided. అదే కారణం అక్కడ ఎర్ర సముద్రం పాయలుగా అవడానికి. And someone commented like this some years back. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడండి, Oh, it's not a big thing, it's not a miracle. Dividing the Red Sea is not a miracle. మరి ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎర్ర సముద్రం పాయలుగా అవడం అది పెద్ద విషయం కాదండి, అది పెద్ద గొప్ప అద్భుతమైనది కాదని చెప్పాడు. He commented like this. ఆ విధంగా చెప్పాడు. Though that Red Sea only the depth of ankle only. మరి ఆయన చెప్పాడు కేవలం పాదాల లోతు మాత్రమే ఉంది ఆ యొక్క ఎర్ర సముద్రం అని చెప్పాడు. It's nothing. అసలు దానిలో ఏం లేదని It's చెప్పాడు. not a miracle. అది పెద్ద అద్భుతం కాదని చెప్పాడు. But someone said like this. అయితే మరొకరు చెప్పారు, Praise God, though it's a depth of ankle. మరి దేవునికి స్తోత్రం, అది మరి మోకాల లోతు కన్నా కింద ఉన్నప్పటికీ But God could kill the enemies and chariots. అయితే దేవుడు రథములను శత్రువులను నశింపజేశాడు అందులో. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. Miracles are miracles. అద్భుతములు అద్భుతములే. Even someone told like this when I was studying when I was doing my theological studies. నేను నా యొక్క థియాలజికల్ స్టడీస్ చదువుతున్నప్పుడు ఎవరో నాకు విషయం చెప్పారు. Bible says Jesus blessed 5 loaves and 2 fishes. మరి దేవుడు మరి 5 రొట్టెలు 2 చేపలను ఆయన దీవించాడు కదా. Do you know someone said like this? ఈ విధంగా చెప్పారండి ఒకరు. That 5 loaves is not a small loaves. Each loaf is like a big room. Size of big room. ఆ రొట్టె ఏదో చిన్న రొట్టె కాదు, ఒక్కొక్క రొట్టె పెద్ద గది అంత రొట్టె ఉంటుందంట Then ఒకటి. after that I didn't ask about fishes actually. ఆ తర్వాత నేను చేపల గురించి అడగలేదండి. Because you should say some other comment. ఎందుకంటే చేపల గురించి ఆయన ఇంకో కామెంట్ చేయొచ్చు. Miracles are miracles. అద్భుతములు అద్భుతములే. God could perform any kind of miracle. దేవుడు ఎలాంటి అద్భుతాలను చేయగలిగిన వాడు Only అయ్యుచున్నాడు. thing is we must take responsibility to, we must allow God to walk before us. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి మన ముందు నడిపే వారిగా మనం ఉంచాలి. When Jesus before us, ఎప్పుడైతే యేసు మన ముందు ఉంటాడో our problems behind us. మన సమస్యలు వెనక ఉంటాయి. When God before us, ఎప్పుడైతే దేవుడు మన ముందు ఉంటాడు devil behind us. అపవాది మన వెనక ఉంటాడు. What a mighty God we saw. ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. First of all, he walks before us. మొట్టమొదటిగా ఆయన మన ముందు నడిచేవాడు అయ్యుచున్నాడు. And secondly, రెండవదిగా and he will be with us. ఆయన మనకు తోడై ఉన్నాడు. God always with us. దేవుడు నిత్యము నిరంతరం మనం తోడై ఉండేవాడు అయ్యుచున్నాడు. Emmanuel, God is with us always. ఇమ్మానుయేలు దేవుడు నిత్యము మనం తోడై ఉంటున్నాడు. Bible says, దేవుని యొక్క వాక్యం the God సెలవిస్తుంది, of Israel will not sleep nor slumber. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోవడం సెలవిచ్చాడు. He is always with us. ఆయన నిత్యం మనతో నివసించేవాడు అయ్యుచున్నాడు. That's why after the resurrection of the Lord Jesus Christ, అందుకని యేసు ప్రభు పునరుత్థానమైన లేచిన తరువాత he said like this, ఈ విధంగా సెలవిచ్చాడు, all authority is given to me. సర్వ అధికారమును నాకు ఇవ్వబడి ఉంటున్నది. Authority, in other words, the power and dominion. మరి అధికారం అనగా దానికి అర్థం ఏంటంటే శక్తి మరియు ఆధిపత్యము అనే అర్థము. Do you know what it means? దానికి అర్థం ఏంటి తెలుసా? And knowing that
we have lost our authority. మరి మనం తెలుసుకోవాలి, మనము మన అధికారాన్ని కోల్పోయాము. God, knowing that we have lost our authority, దేవుడికి తెలుసు మనం అధికారమును కోల్పోయామని. just because of first person whose name was Adam, అయితే మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాము ద్వారా, because God gave him power, authority and dominion to rule over the earth. దేవుడు మొదటి ఆదాముకు మరి శక్తిని మరి అధికారమును ఆధిపత్యాన్ని ఇచ్చాడు ఈ భూమిని పరిపాలించడానికి. Genesis chapter 1 verse 26 to 32. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 32 వచనాలు. And there it tells about power, authority and dominion. అక్కడ శక్తి, అధికారము, ఆధిపత్యం గురించి రాయబడి ఉంటున్నది. Just because of disobedience, Adam, he lost his authority and power. అయితే ఆదాము కేవలం తన అవిధేయతను బట్టి తన యొక్క అధికారమును సమస్తమును కోల్పోయాడు. Because of first Adam, what all we have lost it. అయితే మొదటి ఆదామును బట్టి మనం ఏదైతే కోల్పోయామో, Our God whom we are praying, he is God of restoration. అయితే ఈ రోజు మనం ప్రార్థిస్తున్న దేవుడు తిరిగి సమకూర్చేవాడై ఉంటున్నాడు. Amen. ఆమేన్. He is not an ordinary God. ఆయన ఎంత మాత్రము సామాన్యమైన వాడు కాదు. My brothers and sisters, నా సహోదరులారా, this morning whatever you have lost it, ఈ ఉదయకాల సమయంలో మీరు ఏదైతే కోల్పోయిచున్నారో, and God is ready to restore. దేవుడు దాన్ని తిరిగి సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. He is ready to restore the things. ఆయన ప్రతి ఒక్క వాటిని తిరిగి సమకూర్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. Therefore Luke chapter 19 verse 10 says, అందుకని లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం రాయబడి Son ఉన్నది. of man came to seek and to save which was lost. మరి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చునని రాయబడి We ఉన్నది. have a God of restoration. మన జీవితంలో తిరిగి సమకూర్చువాడు మనకు తోడై ఉంటున్నాడు. This year ఈ సంవత్సరము God gave us wonderful promise. దేవుడు అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. This year, the year of prayer, మరి ఈ సంవత్సరము ప్రార్థనా సంవత్సరము, and year of revival, మరి ఉజ్జీవపు సంవత్సరము, and also year of prosperity, మరి సమృద్ధి యొక్క సంవత్సరము, and year of restoration. మరి సమకూర్పు సంవత్సరము. And nothing is missing. ఏది కూడా మిస్ అవ్వట్లేదండి. Nothing is lost. ఏది కూడా మనం You కోల్పోలేదు. may be thinking that when you go through the trouble, oh, I am in great trouble. మీరు అనుకుంటున్న సమస్యలో నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను మీరు అనుకుంటూ ఉండవచ్చు. But I tell you the truth. అయితే ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. According to Bible, I am telling. దేవుని యొక్క వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నాను. When you call as a child of God, ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు when పిలువబడతావు, you worship the blood of Jesus Christ, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తంలో కడుగబడి ఉంటున్నావో, it's not my words, the words of the Holy Spirit. ఇది నా మాటలు కాదు కానీ పరిశుద్ధాత్మని యొక్క మాటలు ఉంటున్నాయి. You are no more under the condemnation. మీరు ఎంత మాత్రం కూడా శిక్షా విధి కింద మీరు లేరు. You are not at all in trouble. మీరు ఎంత మాత్రం సమస్యలో లేరు. The devil is in trouble. అపవాది సమస్యలో ఉంటున్నాడు. Mr. Lucifer is in trouble. లూసిఫర్ సమస్యలో ఉంటున్నాడు. We are redeemed people. మనము విమోచించబడిన వ్యక్తులమై ఉంటున్నాం. We are holy priesthood and holy nation and royal priesthood. మనం రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడుతున్నాం. Royal priesthood and holy generation. మనము రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజగా మనం And we are పిలువబడుతున్నాం. peculiar generation. మనం ప్రత్యేకింపబడిన జనాంగముగా We ఉంటున్నాం. are separated ones. మనం ప్రత్యేకింపబడిన ప్రజలుగా పిలువబడుతున్నాం. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. Jesus came to this world to restore the things. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే తిరిగి మన జీవితంలో సమకూర్పునివ్వడానికి వచ్చాడు. He wants to restore what all we have lost. మన జీవితంలో కోల్పోయిన సమస్తమును తిరిగి సమకూర్పడానికి ఆయన వచ్చాడు. The God of Old Testament is God of New Testament. మరి ఏ దేవుడైతే పాత నిబంధన దేవుడు ఉంటున్నాడో అదే దేవుడు క్రొత్త నిబంధన దేవుడు కూడా. Let me give you the best example from the Old Testament. మరి పాత నిబంధన నుంచి ఒక మంచి ఉదాహరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. When we read about Job in the Old Testament, మరి పాత నిబంధనలో యోబుని గురించి మనం చదివినట్లయితే, and Job chapter 1 verse 1 and 2, మరి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. there was a man called Job who lived in Uz. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు రాయబడి The ఉంటున్నాడు. latest name is Salala. మరి ఈ దినముల్లో ఆ ఊజు దేశము సలాలా అని By పిలువబడుతుంది. God's grace we have been there. దేవుని కృపను బట్టి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. Please listen carefully. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. See the qualities and godliness of Job. అయితే మరి
యోబు జీవితంలో ఉంటున్న వ్యక్తిత్వం మనం చూడాలి. Bible says very clearly he was a holy person. మరి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది యోబు పరిశుద్ధుడు అని And చెప్తుంది. also he is man of upright. మరి చాలా యథార్థవంతుడు అని దేవుని వాక్యంలో ఉంది. And he was man of integrity. మరి చాలా యథార్థముగా నీతిమంతుడైన వాడంటే దేవుని He వాక్యంలో was a person who walked with God blamelessly. నిస్వార్థముగా నిష్కల్మషంగా దేవునితో నిత్యం నడిచేవాడై ఉంటున్నాడు యోబు. Though he was a godly person, ఆయన దేవుని యొక్క మరి దైవజనుడు అయినప్పటికీ and he was very good in the sight of God, దేవుని దృష్టిలో చాలా మంచిగా ఉంటున్నాడు. and he was serving the Lord every day, నిత్యము దేవుని సేవించేవాడై ఉంటున్నాడు. and he was very much concerned with his family, and he thought many times that oh, our children, they might have done sin or mistake. That's the reason before that he used to sacrifice the lambs. మరి తన యొక్క కుటుంబమును మరి ఎవరైనా తప్పు చేశారేమో పాపం చేశారేమో అని అనుకొని అంతకన్నా ముందే మరి అక్కడ ఒక మరి గొర్రెను ఆయన బలిచ్చేవాడై ఉంటున్నాడు. Every day he used to give the sacrifices. నిత్యము తన జీవితంలో అర్పణలు ఇచ్చేవాడై ఉంటున్నాడు. Such a wonderful man, Job. మరి అంత గొప్ప వ్యక్తి యోబు. And suddenly what happened? అయితే అకస్మాత్తుగా ఏం జరిగింది? He has lost his children. అకస్మాత్తుగా తన పిల్లల్ని కోల్పోయాడు. He has lost his cattle, camel, everything. తన పశువుల్ని ఎడ్లను అన్నిటిని కోల్పోయాడు. One day, within day, he has lost silver and gold. మరి ఒక రోజులోనే వెండి బంగారములు కోల్పోయాడు. Not only that, he has lost his health also. తన యొక్క ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. From head of the, from top of the head to bottom of the toes. మరి తల నుంచి అరికాల వరకు All over the wounds. మరి గాయములు. So everywhere he was scratching like anything. మరి అన్ని చోట్ల ఇలా గోక్కుకుంటున్నాడండి. At that time, ఆ సమయంలో still he was praising the Lord. అయినప్పటికీ దేవుని స్తుతిస్తున్నాడు. Though he has lost everything, అన్ని కోల్పోయినప్పటికీ he did not give up his faith. తన యొక్క విశ్వాసంను మాత్రం విడిచిపెట్టలేదు. But his wife came and said like this. అయితే తన భార్య వచ్చి ఈ విధంగా చెప్పింది, Why you want to live anymore? నువ్వు ఇంకెందుకు బతకాలనుకుంటున్నావు? Why don't you curse God and die? నువ్వు దేవుణ్ణి మరి శపించి ఎందుకు చనిపోకూడదు? When he gone through all these troubles, మరి ఈ సమస్యలు గుండా అన్ని వెళ్ళినప్పటికీ, though he has lost everything, అంత కోల్పోయినప్పటికీ he gave beautiful statement. అయితే ఒక సుందరమైన వాక్యం చెప్పాడండి. You know what Job said? ఏం చెప్పాడు తెలుసా? I know one thing. నాకు ఒక్క విషయం తెలుసు, My Redeemer is liveth. నా విమోచకుడు సజీవుడు. In spite of all his troubles, అన్ని సమస్యల్లో, in spite of all his shame, అన్ని అవమానాల్లో he said like this. ఆయన విధంగా చెప్పాడు, I know one thing. నాకు ఒక విషయం My తెలుసు, Redeemer is liveth. నా విమోచకుడు సజీవుడు. Do you know what it means? దానికి అర్థం ఏంటో తెలుసా? The Lord whom I am praying, నేను ప్రార్థిస్తున్న the దేవుడు, Lord whom I trust, నేను నమ్మకం ఉంచిన he దేవుడు, can restore the things. ఆయన తిరిగి సమకూర్చేవాడైతున్నాడు. When he lost everything, ఎప్పుడైతే యోబు అన్ని కోల్పోయాడు, he did not pray for himself. తన కొరకు ఆయన ప్రార్థించుకోలేదు. He didn't pray for his family. తన కుటుంబం కొరకు ఆయన ప్రార్థించలేదు. He started praying for his friends. తన స్నేహితుల కొరకు ప్రార్థించాడండి. He started praying for his neighbors. వారికి ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేశాడు. Those who are going through same trouble. ఎవరైతే అదే సమస్యలో ఉంటున్నారో వారి కొరకు ప్రార్థించాడు. He started praying for he started doing intercession. మరి వారి కొరకు విజ్ఞాపన చేసిన వాడైతున్నాడు. Do you know what Lord did? అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? Lord restored the things in the life of Job what all he has lost. యోబు జీవితంలో తాను కోల్పోయిన సమస్తమును ఆయన దేవుడు తిరిగి సమకూర్చాడు. He got everything double. మరి రెండంతలుగా ఆయనకు సమకూర్చబడింది. He got everything double. రెండంతలుగా దేవుడు యోబు జీవితంలో సమకూర్చాడు. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. పిల్లలు అమ్మా గోల చేస్తుంటే బయట తీసుకెళ్ళండి అంతే. ఈ పిల్లలు బయట తీసుకెళ్ళండి అంతే. చిన్నపిల్లలు బయట కూర్చోండి. చిన్నపిల్లలు గోల చేస్తుంటే అది చెప్పాల్సిన పనే లేదు. పిల్ల గోల చేస్తుంటే మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడే కాదు, ఏ రోజు కూడా వెంటనే తీసుకెళ్ళి బయట చైర్లో కూర్చోండి అంతే. దట్స్ ఇట్స్ ఎ కామన్ సెన్స్ పాయింట్, రైట్? అది మనమందరం తెలుసుకోవాల్సిన విషయం కదా. We are supposed to have the sense of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క సెన్స్ మనందరికి ఉండాలి. Amen. ఆమేన్. The common sense is very important. When we come to the church, you must not switch on your mobiles. మరి మీ సంఘానికి వచ్చినప్పుడు ఎవరు మొబైల్ ఫోన్స్ ఆన్ చేయకూడదు. All these things are common sense point, right? ఇవన్నీ కామన్ సెన్స్ పాయింట్లు కదండి. So you used to leave the shoe, your chappals outside and coming
inside the church is a good thing, but you must leave the mobile, really. మరి బయట చెప్పులు వదిలేసి లోపల రావడం చాలా మంచిది. అయితే మందిరంలో రావడానికన్నా ముందు మీ మొబైల్స్ వదిలేసి రండి. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. So he will, Lord whom we are praying, he will never leave us nor forsake us. మనం ప్రార్థిస్తున్న దేవుడు నిత్యము ఆయన ఎన్నడూ విడువడు ఎడబాయడు. Whatever you have lost in your life, నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో this morning Lord is promising. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. He is going to restore the things. ఆయన తిరిగి సమకూర్చేవాడై We ఉంటున్నాడు. are serving the God of restoration. మన జీవితంలో తిరిగి సమకూర్చే దేవుడు మనం సేవిస్తున్నాం. He will with us. ఆయన మనతో ఉన్నాడు. And also Bible says, దేనికి వాక్యం సెలవిస్తుంది. he will not fail thee. He will not fail thee. ఆయన నిన్ను విడువడు అని దేవుని వాక్యంలో ఉంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He will never leave thee ఆయన నిన్ను విడువడు, and he will not fail thee. నిన్ను ఎడబాయడు. Fail thee. Yeah. Yeah. Exactly. ఆయన నిన్ను మరి ఓడిపోయేలాగా ఆయన చేయడండి. Amen. హల్లెలూయా. We may be fail in many areas, మనం అనేకమైన విషయాల్లో మనం ఓడిపోయిన వారుగా మనం ఉంటున్నాం. but he will never allow us to fail. ఆయన మనం ఓడిపోవడానికి ఎంత మాత్రం అనుమతించడు. We all know this story very well from Luke chapter 5 మనందరికి తెలుసు ఈ కథ లూకా సువార్త 5వ అధ్యాయం నుండి. about Simon Peter. మరి సీమోను పేతురు He was a fisherman. మరి ఆయన చేపలు పట్టుకునేవాడు. One day he was trying to catch the fish with his knowledge, తన యొక్క జ్ఞానము చేత చేపలు పట్టుకోవడానికి ఆయన వెళ్ళాడు. and whole night he toiled like anything. రాత్రంతా శ్రమ పడ్డాడండి. But daytime, అయితే ఉదయకాలమున Jesus spoke to him, మరి యేసు ప్రభు సెలవిచ్చాడు. and Lord asked him to give me your ship, మరి give me your boat, మరి దేవుడు యేసు ప్రభు చెప్పాడు, నీ పడవను నాకు ఇవ్వు అని చెప్పాడు. give me your boat. నీ పడవను నాకు ఇవ్వు. So that is the main thing in the life of Simon Peter, మరి సీమోను పేతురు జీవితంలో అది ఒక ప్రాముఖ్యమైన విషయం. because without having boat his life cannot be survived. ఎందుకంటే పడవ లేకుండా తన యొక్క జీవితం నడిపించబడదు. Before performing the miracle, అద్భుతము చేయడానికన్నా ముందు Jesus asked him to give his boat. యేసు ప్రభు తన యొక్క పడవనివ్వమని అడిగాడు. Peter did not hesitate to give him. అయితే పేతురు ఎంత మాత్రం ఆలోచించలేదండి ఇవ్వడానికి. Immediately Peter gave his boat. వెంటనే పేతురు పడవని ఇచ్చేసాడు. When Jesus took his boat, he used that boat as a altar. మరి ఎప్పుడైతే పేతురు యొక్క పడవ యేసు ప్రభు తీసుకున్నాడో ఆ పడవని ఆయన ఏ విధంగా వాడంటే ఒక మందసం వలె వాడాడు. He used that boat as a pulpit. ఒక పుల్పిట్ లాగా ఆయన వాడాడు. And after that, మరి అటు తర్వాత and Jesus said like this, యేసు ప్రభు సెలవు ఇచ్చాడు, let your boat go down deep in the water. మరి ఆ యొక్క పడవను లోతుకు నడిపించు అని సెలవు ఇచ్చాడు. You know what Peter said? అటు పేతురు ఏం చెప్పాడు తెలుసా? Master, I have toiled all night. బోధకుడా రాత్రంతయు నేను శ్రమ I పడ్డాను, couldn't catch nothing, నాకు ఏది కూడా దొరకలేదు. but at your word. అయితే నీ మాట చెప్పునా. And Jesus, Peter trust in the words of God. పేతురు మరి యేసు ప్రభు మాటల పైన ఆయన నమ్మకం ఉంచాడు. And through that he could see the net breaking blessings. మరి ఆ విధముగా ఆయన వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదాలు చూశాడండి. And Peter like a failure person. పేతురేమో ఓడిపోయిన వ్యక్తి. But when he got the word of God, ఎప్పుడైతే జీవితంలో దేవుని యొక్క వాక్యమును పొందుకున్నాడు. in other words, when he obey the words of God, మరొక మాటల్లో మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును లోబడే వారమై he ఉంటున్నామో could see the victory of victory. మన జీవితంలో విజయం తర్వాత విజయం చూసే వారమై ఉంటున్నాం. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. We may be like a failure people, మరి మనము ఓడిపోయిన వ్యక్తులుగా మనం ఉండవచ్చు. but when we obey the voice of God, అయితే ఎప్పుడైతే దేవుని యొక్క స్వరముకు మనం విధేయత చూపిస్తామో God will give us the success. దేవుడు మన జీవితంలో విజయం ఇచ్చేవాడై ఉంటున్నాడు. And Bible says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, neither forsake thee, fear not, neither be disgraced. మరి భయపడకము విస్మయమొందకము అని దేవుడు చెప్పాడు. Do not be disgraced. మరి విస్మయమొందకము, that means నిరుత్సాహపడకము. నిరుత్సాహపడకము. Do not be disgraced. మరి నిరుత్సాహపడకము. Every kind of discouragement comes from the devil. నిరుత్సాహం అనేది అపవాది దగ్గర నుంచి వస్తుంది. Every day it happens in our life. అనుదినం మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. And devil may come and
whispers in our ears, hey, you are good for nothing. అపవాది వచ్చి మన చెవులో గుసగుసలాడుచు నువ్వు దేనికి పనికిరావని వాడు చెప్తూ ఉండవచ్చు. And devil may say like this, your fate is not good. మరి అపవాది చెప్తున్నా నీ తలరాత బాలేదని చెప్తూ ఉండవచ్చు. So you are like church going Christian. నీవు మందిరానికి వెళ్ళే క్రైస్తవునిగా పిలువబడుతున్నప్పటికీ All these days you did not achieve anything. ఈ దినములన్నీ కూడా ఇంతకాలం నీ జీవితంలో నువ్వు ఏది సంపాదించుకోలేదు. Disappointment నిరుత్సాహం and discouragement మరి నిరుత్సాహం and fear, మరి భయము, all these things comes from the devil. ఇవన్నీ కూడా అపవాది నుంచి వస్తాయండి. Amen. ఆమేన్. Every kind of discouragement comes from the devil. ప్రతి నిరుత్సాహము అపవాది దగ్గర నుంచి వస్తుంది. But encouragement comes from God. అయితే ప్రోత్సాహము దేవుని దగ్గర నుంచి వస్తుంది. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. God wants to defend his people. దేవుడు తన ప్రజలను ఆయన కాపాడాలనుకుంటున్నాడు. That's the number one thing. మొట్టమొదటిది He defends us. ఆయన మనల్ని మరి ఆయన రక్షించేవాడై ఉంటున్నాడు. Deuteronomy 31 verse 3 says, మరి ద్వితీయోపదేశకాండం 31:3 The Lord thy God, he will go over before thee, and he will destroy these nations from before thee, and thou shalt possess them, and Joshua he shall go over before thee, as the Lord hath said. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. Bible says, దేవునికి వాక్యం సెలవిస్తుంది, the Lord was with Moses. దేవుడు మోషేకు తోడు ఉంటున్నాడు. Same God he gave promise to Joshua. అదే దేవుడు యెహోషువకు వాగ్దానం ఇచ్చాడు. Joshua, I will be with you as I was with Moses. మరి యెహోషువ మోషేకు నేను ఏ విధంగా అయితే తోడుగా ఉంటున్నానో నీకు నేను తోడై ఉన్నాను. Amen. ఆమేన్. Remember, God wants to defend his people always. మరి నిత్యము దేవుడు తన ప్రజలను కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. He defends us always. ఆయన మనల్ని రక్షించేవాడై ఉంటున్నాడు. And secondly, రెండవదిగా he reminds us of his help. ఆయన సహాయమును గురించి మనకు జ్ఞాపకము చేసేవాడై When we ఉంటున్నాడు. go through the trouble, we need to remember the Lord is our help. మనము మన సమస్యలు మనం వెళ్తున్నప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడే మనకు సహాయకుడని. The Lord is our present help. ఆయన మనకి ప్రస్తుత సహాయకుడని. Deuteronomy 31 verse 6. మరి ద్వితీయోపదేశకాండం 31:6 Be strong of a good courage, fear not, nor be afraid of them, for the Lord thy God, he it is that doeth go with thee, he will not fail thee nor forsake thee. భయపడుకుని వారిని చూచి దిగులు పడుకుని నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. The Lord is our present help. దేవుడు మనకు ప్రస్తుత సహాయమై ఉంటున్నాడు. And first of all, he defends us. మొట్టమొదటిగా ఆయన మనం రక్షించేవాడై ఉంటున్నాడు. Secondly, remember, he is our help. మరి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనే మన సహాయకుడు. The Lord is our present help. ఆయన మన ప్రస్తుత సహాయకుడై ఉంటున్నాడు. Who is able to can meet all our daily needs. మన అనుదిన అవసరతలు ఆయన తీర్చేవాడై ఉంటున్నాడు. Philippians chapter 4 verse 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 And my God will supply all your needs according to his glory. ఆయన మహిమ ఐశ్వర్యం చొప్పున ఆయనని ప్రతి అవసరతను తీర్చేవాడై ఉంటున్నాడు. The Lord is our present help. దేవుడు మన యొక్క సహాయకుడై ఉంటున్నాడు. Who can meet all our needs. మన యొక్క అవసరతలన్నీ తీర్చేవాడై ఉంటున్నాడు. Maybe physical needs or mental needs. అది నీ భౌతిక అవసరం కావచ్చు, మానసిక అవసరం కావచ్చు, Or financial needs. ఆర్థిక అవసరం కావచ్చు. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. God will meet all our needs. దేవుడు మన ప్రతి ఒక్క అవసరం తీర్చేవాడై ఉంటున్నాడు. That's why we need to trust in God. అందుకని మనం దేవుని యందు మన నిత్యము విశ్వాసం ఉంచాలి. When we go through the trouble, మన జీవితంలో సమస్యలు వెళ్ళినప్పుడు we need to make up our mind to take help from the Holy Spirit. నిత్యము పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళి మనము సహాయం తీసుకునే వారమే ఉండాలి. And first Psalm 118 verse 8 says, మరి 118 కీర్తన 8వ రాయబడి it is ఉన్నది. always good thing to trust in God rather than princes. మరి రాజుల నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. It always good
thing to trust in God rather than people. మరి మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. When we go through the trouble, ఎప్పుడైతే మనము సమస్యలో మనం ఉన్నప్పుడు always we ready to trust the people. ఎప్పుడు మనం మనుషుల పైన ఆధారపడుతూ వాళ్ళు నమ్ముతాం. The people. మన ప్రజల వెంట మనం పరిగెడుతూ We ఉంటాం. search for the influence. మనము మరి ఒక ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం కొరకు మనుషుల యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూస్తుంటాం. Amen. But psalmist says it's always good thing to trust in God rather than the princes. కీర్తనాకారుడు సెలవిచ్చాడు, మరి రాజులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. He will provide all our daily needs. ఆయన మన ప్రత్యేక అవసరతను ఆయన తీర్చేవాడై ఉంటున్నాడు. He can provide our daily bread. ఆయన మన యొక్క ప్రతిదిన ఆహారం ఆయన ఇచ్చేవాడై ఉంటున్నాడు. The Lord the way how he fed the children of Israel. ఏ దేవుడైతే ఇజ్రాయెలును పోషించిన వాడై ఉంటున్నాడు. The way how he fed the children of Israel. మరి ఏ విధంగా అయితే దేవుడు ఇజ్రాయెలు ప్రజలను పోషించిన వాడై ఉంటున్నాడు. Every day he used to provide manna. మరి అనుదినం వారి జీవితంలో మన్నాను కురిపించేవాడై ఉంటున్నాడు. Every day Sunday to Friday they used to receive fresh manna from the Lord. మరి ఆదివారం నుండి శుక్రవారం వరకు మన్నా దేవుడు కురిపించేవాడై ఉంటున్నాడు. Only Saturday no manna. Saturday is fasting day. మరి శనివారం మాత్రం మన్నా లేదు, శనివారం ఉపవాసం. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. That means God is giving fresh manna to the children of Israel. మరి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తాజా మన్నాని ఇస్తున్నాడు. Some people what they do know with out of their gluttonous they collect the manna, they want to preserve it. మరి చాలా మంది ఎలాగున్నారంటే మరి పిసినారితనంతో ఉన్న మన్నాను తీసుకొని వెళ్ళి అక్కడ మరి దాచిపెట్టుకుంటున్నారు. Some of the children of Israel they did it like that. మరి కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు ఆ విధంగా చేశారు. They didn't understand. They do not have faith. Hey, Lord is providing every need of our food. మరి వారికి కావాల్సిన ఆహారం దేవుడు ఇస్తున్నాడన్న విశ్వాసం వారికి ఇంకా కలగలేదు. Whether tomorrow I'm going to get manna or not, some people grab the manna and keep themselves. రేపు మన్నా కురిపించబడుతుందో లేదో అని అనుమానించి కూడా వారు ఏం చేశారంటే కొంత మన్నాని వారు తీసి సమకూర్చుకున్నారు. Do you know what happened? ఏం జరిగిందో తెలుసా? Preserved thing was thinking like anything. మరి ఏదైతే తీసి పెట్టుకున్నారో అది కంపు కొట్టింది. Because they didn't understand many times. ఎందుకంటే వారికి అర్థం కాలేదు అనేక సార్లు. What I want to tell you, the Lord who fed the children of Israel with manna daily is able to provide all our needs. మరి ఏ దేవుడైతే మన్నా ద్వారా ఇజ్రాయెల్ ప్రజల యొక్క అనుదిన అవసరాలను తీర్చాడో అదే దేవుడు మన అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. He is our help. ఆయన మన యొక్క సహాయకుడు. The Lord is our present help. దేవుడు మన ప్రస్తుత సహాయకుడై He ఉంటున్నాడు. is able to provide all our needs. దేవుడు మన ప్రతి అవసరాలను తీర్చేవాడై ఉంటున్నాడు. Amen. ఆమేన్. That's why we need to trust in God. అందుకే నిత్యం దేవుని యందు విశ్వాసం కలిగిన వారమై When ఉండాలి. we trust in God, Lord will sustain all our ways. మనము దేవుని యందు విశ్వాసం కలిగిన మన మార్గమును ఆయన సరళము చేసేవాడై ఉంటున్నాడు. Amen. ఆమేన్. And thirdly, మూడవదిగా He reminds us of His promise. ఆయన వాగ్దానమును మనకు జ్ఞాపకం చేసేవాడై ఉంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. All His promises are yes and amen. ఆయన వాగ్దానములన్నీ కూడా అవును ఆమేన్ అని అయి ఉంటున్నాయి. God is not a liar. దేవుడు అబద్ధికుడు కాదండి. All His promises in the Bible, మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానములన్నీ కూడా yes and amen. అవి అవును ఆమేన్ అని ఉంటున్నాయి. Promises from the Old Testament to New Testament. మరి పాత నిబంధన కాలంలో కొత్త నిబంధనలో ఉంటున్న వాగ్దానములన్నీ కూడా All His promises are yes and amen. ఆ వాగ్దానాలన్నీ కూడా అవును ఆమేన్ అని రాయబడి ఉంటున్నాయి. Amen. ఆమేన్. And Deuteronomy 31 verse 7. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7వ వచనము. And Moses called unto Joshua and said unto him in the sight of all Israel, be strong and a good courage, for thou must go with his people unto the land which the Lord hath sown unto their fathers to give them, and thou shalt cause them to inherit it. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. God gave them that land as inheritance. మరి దేవుడు వారికి ఆ భూమిని ఒక స్వాస్థ్యముగా ఇచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. All His promises are yes and amen. ఆయన యొక్క వాగ్దానములు కూడా అవును ఆమేన్. Many times we used to worry,
why we are not able to achieve his promises. అనేక సార్లు మనం చింతిస్తున్నాం, ఎందుకు మనము ఆయన యొక్క వాగ్దానములను పొందుకోలేకపోతున్నామని మనం ఆలోచిస్తూ I ఉంటాం. didn't count, but someone said 8,000 promises are written in the Bible. నేను లెక్కించలేదు కానీ ఎవరు చెప్పారు 8,000 వాగ్దానాలు ఉన్నాయంట దేవుని వాక్యం. Behind every promise we can see the commandments of God. మరి మన జీవితంలో వాగ్దానం చూసినప్పుడు అంతా కూడా దేవునికి ఆజ్ఞలు మనం చూసేవారై ఉండాలి. We can see the God's commandment behind every promise. ప్రతి ఒక్క వాగ్దానం వెనకాల దేవుని యొక్క ఆజ్ఞ ఉంటున్నది. Amen. ఆమేన్. Then Lord said, if you will do this, then I will do like that. దేవుడు చెప్పాడు, మీరు ఇది చేస్తేనే ఇది చేస్తాను. Amen. ఆమేన్. So shall we open the Deuteronomy chapter 28 verse 1. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. The book of Deuteronomy chapter 28 verse 1. మరి Yeah. See, here it says, and if you faithfully obey the being careful, and if you faithfully obey the voice of the Lord your God, being careful to do all his commandments, and I command you today, the Lord your God will set you high above all the nations of the earth. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. And Lord said, I will make you as a head, not as a tail. I will make you as a head, not నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచని దేవుడు సెలవిచ్చాడు. When you go inside or come out, you will be blessed. మనం బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా మనం దీవించబడిన వారమై ఉంటున్నాం. And your land shall be blessed. మీ యొక్క మరి మీ యొక్క భూమి దీవించబడుతుంది. And your cattle shall be blessed. మీ యొక్క పశువులు దీవించబడతాయి. And your wife shall be blessed. మరి మీ యొక్క wife, మీ యొక్క భార్య దీవించబడుతుంది. your children will be blessed. మీ వారి పిల్లలు దీవించబడతారు. In order to see all over the Deuteronomy chapter 28 from verse 1 to 14, we will see the blessings of God. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అక్కడ చూడగలం. In order to achieve each and every promise, we must obey the commandments of God. మన జీవితంలో ప్రతి ఒక్క వాగ్దానం మనం పొందుకోవాలంటే దేవునికి ఆజ్ఞకు మనం లోబడే వారై ఉండాలి. Amen. ఆమేన్. The commandments which are written in the Old Testament, they are called the commandments of law. మరి పాత నిబంధన కాలంలో రాయబడిన ఆజ్ఞలన్నీ కూడా మరి ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలై ఉంటున్నాయి. But commandments which are written in the New Testament, they are called the commandments of grace, the commandments of Jesus Christ. క్రొత్త నిబంధనలో రాయబడిన వాగ్దానములన్నీ కూడా అవి కృపానుసారమైన వాగ్దానాలు, అయితే యేసు ప్రభు సంబంధమైన వాగ్దానాలు. Hallelujah. హల్లెలూయా. And finally, చివరిగా he has given us his son, begotten son. మరి చివరిగా మనం చూసినట్లయితే ఆయన ఏకైక కుమారుని ఆయన మనకు అనుగ్రహించాడు. And he gave his promises. ఆయన వాగ్దానములు ఇచ్చాడు. He gave his protection. ఆయన కాపుదలను ఇచ్చాడు. And Lord is our present help. ఆయన మన ప్రస్తుత సహాయకుడై ఉంటున్నాడు. Above all, అన్నిటికన్నా ఎక్కువ he has given us his begotten son. ఆయన ఏకైక కుమారుడైన యేసు ప్రభువును మనకి ఇచ్చాడు. Romans chapter 8 verse 31 to 32. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలు. Here it says like this: what then shall we say to these things? If God is for us, who can be against us? He who did not spare his own son but gave him up for us all, how will he not also with him graciously give us all things? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? Amen. Amen. Hallelujah. Hallelujah. Here it says, if God is for us, who can be against us? That means no weapon will form against us. మరి ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది, దేవుడు మన పక్షముగా మన విరోధి ఎవరు అంటే
మనకు విరోధి ఎవరు కూడా లేదు, ఏ ఒక్క ఆయుధం కూడా మనకు విరోధముగా మనం పనిచేయదని. It may be in your college or working place or business place. I don't know. Bible says this morning, no weapon will form against you. మరి మీ యొక్క కాలేజ్లో కావచ్చు, మీరు ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని దేవుని వాక్యంలో ఉంది. Here it says, he who did not spare his one son but gave him up for us all. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడం దేవుని We వాక్యంలో need to ఉంది. worry about material things. మనము వస్తు సంబంధమైన వాటి కొరకు ఎప్పుడు చింతిస్తూ ఉంటాం. Material things are not so important. మరి వస్తు సంబంధమైన అవి అసలు ఎంత మాత్రం ప్రాముఖ్యం కాదు. When God ready to give his only begotten son, మరి ఎప్పుడైతే దేవుడు తన యొక్క సొంత కుమారుని ఇవ్వడానికి ఆయన వెనుతీయలేదు, but with him, including him, he can provide all things. మరి అదే చేసినప్పుడు ఆయన సమస్తం మనకి ఇవ్వగలడండి. When God gave his begotten son, ఎప్పుడైతే నా సొంత కుమారుని ఆయన ఇచ్చాడు, that's what the Bible says. దేనికి వాక్యం సెలవిస్తుంది. John chapter 3 verse 16. మరి యోహాను సువార్త 3:16 God so loved the world and he gave his begotten son. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ఒకటే కుమారుడు యేసుక్రీస్తును మన కొరకు ఇచ్చెను. Whosoever believes in him should not perish, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు నశింపగా నిత్య జీవన వారు but పొందుతారు. have an eternal life. వారు నిత్య జీవన పొందుతారు. The giving begotten son is very important. మరి ఆ యొక్క ఇవ్వబడిన కుమారుడు చాలా ప్రాముఖ్యమైన వాడు. With him all things are given to us. ఆయన ద్వారా మనకు సమస్తం ఇవ్వబడి ఉంటున్నాయి. Hallelujah. హల్లెలూయా. When God made up his mind to give his only son for the remission of our sins, ఎప్పుడైతే దేవుడు మన పాప పరిహార నిమిత్తము తన ఒక కుమారుని ఆయన ఇచ్చాడు, can't he give everything? ఆయన సమస్తం మనకి ఇవ్వలేడా? Can't he give material things? వస్తు సమానమైన వాటి దేవుడు That's ఇవ్వలేడా? the reason we no need to worry about what to eat and what to drink. అందుకనే మనం ఏమి తిందుమో ఏమి తాగుదుమో అన్న విషయాన్ని మనం We don't చింతించకూడదు. need to worry about what to wear and where to live. మనం ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఏం ధరించాలో దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. Material things are not important. ఎందుకంటే వస్తు సంబంధమైన విషయాలు ప్రాముఖ్యం కాదండి. When we love the Lord, ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో he will give us everything. ఆయన సమస్తమును మనకి ఇచ్చేవాడై ఉంటున్నాడు. That's the reason when after the resurrection of the Lord Jesus Christ, when he gave encounter the Peter, అందుకనే యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత మరి పేతురు ముందు దర్శనం ఇచ్చినప్పుడు, you know what happened? Peter said when Jesus, before the crucifixion of Jesus, Peter said, Master, whoever may leave you, but I will not leave you. మరి యేసు ప్రభు సిలువ వేయడానికి ముందు పేతురు ఏం చెప్పాడంటే, బోధకుడా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడువనని చెప్పాడు. Master, always I'll be with you, Master. మరి ఎప్పుడు నేను మీతోనే ఉంటానని చెప్పాడండి. And in the time of crucifixion, అయితే సిలువ వేసే సమయంలో Peter scared of the people. ప్రజలను చూసి పేతురు భయపడ్డాడు. Peter scared of the Roman soldiers. మరి రోమియోల యొక్క సైనికులు చూసి భయపడ్డాడు. He ran away from Jesus Christ. యేసు ప్రభు దగ్గర నుంచి పారిపోయాడు. And he became a backslider. మరి తిరిగి తన పాత వృత్తికి వెళ్ళిపోయాడు. My Lord, after the resurrection of the Lord Jesus Christ, యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత Jesus remembered the Peter. యేసు ప్రభు పేతురుని గుర్తు చేసుకున్నాడు. If you and me would have in the place of Jesus, నీవు నేను మరి యేసు ప్రభు స్థానంలో ఉన్నట్లయితే, Peter, he gave lot of promises. He used very big words. పేతురు చాలా పెద్ద మాటలు చెప్పాడు, చాలా పెద్ద మరి మాట ఇచ్చాడు. When people are crucifying me, he ran away from me. మరి ప్రజలు నాకు సిలువ వేస్తున్నప్పుడు పారిపోయాడు. I must not see his face. నేను ఎప్పుడు ఆయన ముఖాన్ని చూడకూడదు I must అనుకున్నాడా? not visit him. ఎప్పుడు ఆయన కలవకూడదు అనుకున్నాడా? Jesus never thought like this. యేసు ఎప్పుడు అలా ఆలోచించలేదు. Right after his resurrection, పునరుత్థాన తర్వాత while Peter was catching the fish, మరి పేతురు చేపలు పట్టుకుంటున్నాడు. Bible says, దానికి వాక్యం సెలవు, resurrected Lord appeared before Simon Peter. పునరుత్థాన దేవుడు పేతురు ముందు ప్రత్యక్షమయ్యాడు. Amen. Amen. And Peter, he must have thought like this. పేతురు ఈ విధంగా అనుకుంటుండొచ్చు. Let me kill myself. He jumped in the water. మరి నీళ్ళలో దుంకి చనిపోవాలనుకున్నాడు. And Jesus, he did not leave him. మరి
పేతురుని దేవుడు వదిలిపెట్టలేదండి. What I want to tell you, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, when you are in the plan of God, నీవు దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఉన్నప్పుడు, when He has a purpose in your life, నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, wherever you go and wherever you may run, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పరిగెత్తుకుంటూ పోయినా He will never leave you nor forsake. ఆ నిన్ను మాత్రం విడిచిపెట్టాడు The ఆయన. Lord who remembered the Simon Peter, మరి ఏ దేవుడైతే సీమోను పేతురును జ్ఞాపకం చేసుకున్నాడో, He is ready to remember us. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. And He asked one word to Peter. మరి ఒక్క మాట అడిగాడు పేతురుని, Peter, do you love me? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Yes, Lord, I do love you, Lord. అవును దేవా, నేను And second time ప్రేమిస్తున్నాను. also He asked the same question. రెండోసారి అదే ప్రశ్న అడిగాడు, Peter, do you love me? పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? Yes, Lord, I do love you. అవును తండ్రి, నేను ప్రేమిస్తున్నాను. And third time also when He asked, do you love me? మూడోసారి అడిగినప్పుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? And Peter, he grieved in his heart. ఇప్పుడు పేతురు తన హృదయంలో చాలా మరి వ్యసనపడ్డాడు. And Master, you know very well that I love you. మరి దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు బాగా తెలుసు. If you are loving me, leave all these things. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తుంటే వీటిని అన్ని విడిచిపెట్టి. What he is supposed to leave? ఏం విడిచిపెట్టాలి? Leave all this nest. ఈ యొక్క వలలు విడిచిపెట్టాలి. And you follow me. నువ్వు నన్ను వెంబడించు. You follow me. నువ్వు నన్ను వెంబడించు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడు సహోదరి, nest is not important. వల చాలా ప్రాముఖ్యం కాదు. Boat is not important. పడవ ప్రాముఖ్యం కాదు. Jesus is important. యేసు ప్రభు ప్రాముఖ్యమైన When we వాడు. follow Jesus Christ, ఎప్పుడైతే యేసు ప్రభువును వెంబడిస్తావు, the things what all we required in our daily life, మన జీవితంలో ఏ విషయాలైతే మనకు అవసరమై ఉంటున్నాయో they will follow us. అవన్నీ మనం వెంబడిస్తాయి. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. The Lord is our present help. దేవుడు మన యొక్క సహాయకుడై ఉంటున్నాడు. And first of all, మొట్టమొదటిగా when God walked before us, దేవుడు మన ముందు నడిచినప్పుడు, number one, మొట్టమొదటిగా He defends us. ఆయన మనల్ని రక్షించేవాడై And ఉంటున్నాడు. secondly, రెండవదిగా He reminds us of His help. ఆయన సహాయం గురించి మనకు జ్ఞాపకం చేసేవాడై ఉంటున్నాడు. And thirdly, మూడవదిగా He reminds us of His promise. ఆయన వాగ్దానమును జ్ఞాపకం చేసేవాడై ఉంటున్నాడు. And fourthly, నాలుగవదిగా and finally, He gave His begotten Son. తన ఒకటే కుమారుడైన యేసు ప్రభువును మనకి ఇచ్చి ఉంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. May the good God bless this message. దేవుడి సందేశంను దీవించును గాక. Hallelujah.